అనారోగ్యానికి గురైన వారిని ప్రసవాల కోసం గర్భిణీలను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం డోలీ మూతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో తొలుత పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోనాం పిహెచ్సి పరిధి గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్ ఆసుపత్రిని నెలకొల్పారు. ఈ ఆసుపత్రిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ఈ కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందించడానికి 4 బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. 15 రకాల వైద్య పరీక్షలు అందజేస్తామని సిబ్బంది తెలిపారు. ఆసుపత్రి ద్వారా సాలూరు మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు అలాగే పాచిపెంట మండలం కొన్ని గిరిజన గ్రామాలు వైద్య సేవలు అందజేస్తామని, ఇకపై వైద్యం కోసం ఏ ఒక్క గిరిజనుడు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని, ఈ కంటైనర్ ఆసుపత్రిలో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి సంధ్యారాణితో పాటు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, గిరిజన గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంతోషం ఇంకోట్లేదు, ఎందుకంటే వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు కోకొల్లలు, వైద్యం అందక గర్భిణీలు, ప్రమాద స్థితిలో పడిపోతున్నటువంటి మహిళలు కోకొల్లలు. కాబట్టి ఈరోజు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్లేస్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడానికి కలెక్టర్ గారు కానీ డిఎంఎన్హెచ్ఓ గారు చాలా కృషి చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల నేను అందరికీ, ముఖ్యంగా ఈ సిబ్బంది అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి మా గిరిజనులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కేవీఎస్ పద్మావతి, డిప్యూటీ ఎంహెచ్ఓ పార్వతీపురం ఐటీడీఎంఎన్ఎం. ఇక్కడ గిరి ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు నూతనంగా ప్రారంభించుకుంటున్నాము. మన కలెక్టర్ గారు శ్యామప్రసాద్ సార్ వాళ్ళ పూర్తిగా సహకారంతో వాళ్ళ కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కేంద్రాన్ని మేడం గారు సంజయరాణి మేడం సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా మన జిల్లాలోనే మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జిల్లావాస సచివాలయంలో ఇక్కడ హార్ట్ టు రీచ్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వలన ఈ ఏరియాని ఎంపిక చేసి ఇక్కడ ఈ గిరి ఆరోగ్య కేంద్రాన్ని పెట్టడం జరిగింది. దీని ద్వారా ఒక 2000 మంది ప్రజలు అందుబాటులో సేవలు ఉంటాయి. తర్వాత ఇక్కడ వారానికి ఒకసారి వైద్యాధికారి గారు రావడం జరుగుతుంది. తర్వాత 104 ద్వారా కూడా నెలకి 2 సార్లు వైద్యాధికారి వచ్చి సేవలు అందిస్తున్నారు. తర్వాత MLHP ANM వారానికి 3 రోజులు ఇక్కడ ఉంటారు. ఆశా వర్కర్లు అండ్ CHWలు ప్రతిరోజు నిత్యం అందుబాటులో, ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలకి, గర్భిణీలకి, తర్వాత వృద్ధులకి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీలు అందరికీ కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ అవసరమైతే ఇక్కడే పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే PHC వరకు పంపించడం జరిగేది. వాళ్ళు కిందకు దిగడం అని ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. నా పేరు గమ్మల్ శంకర సార్, కరడవలస సర్పంచ్ని. ఈ విధంగా మనకు ఈ రోజుల్లో అయితే మనకి గిరి ఆరోగ్య కేంద్రం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో అయితే మేము ఎప్పటి నుంచో మరి మాకు PHC ద్వారా సబ్ సెంటర్ కావాలని మేము కోరుతూనే ఉండేవాళ్ళము. మరి అంతకు నుంచి అలాగ వేచి ఉండి అలాగ చేస్తూ అప్పుడు మనకు మరి డోలు మూతలతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. మనకి ఇప్పుడు గిరి ఆరోగ్య కేంద్రం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు 1080 మంది జనాభా మా 2 పంచాయతీకి కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా వైద్యం బాగానే అందుతుంది. మాకు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇప్పుడు PHCలలో ANMs అయితే మీ డాక్టర్లు అయితే మీ తోనంలో అక్కలు కూడా మాకు చాలా వైద్యం అందిస్తున్నారు సార్ మా జనాభాకి. నా పేరు బాలయ్య అండి. అంతే గతం కన్నా ఇప్పుడు మనకి ఊళ్ళో హాస్పిటల్ అవ్వడం వల్ల మాకు హ్యాపీ అండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి ఏదో మన అప్పుడు అంతకన్నా అయితే డోలు కట్టుకొని వెళ్ళవలసింది కానీ అటువంటిది మనకి జరిగేది. ఇప్పుడు మా ఊళ్ళో రోడ్ అవ్వడం వల్ల మనకి హాస్పిటల్ రావడం కూడా మాకు హ్యాపీ అండి. నా పేరు చోడుపులి సుబ్బారావు అండి, కరడవలస గ్రామం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సీఎం గారు చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర పెద్దలకు కూడా నమస్కారాలు చేస్తున్నాం. మరి సంజయరాణి కూడా నమస్కారాలు చేస్తున్నాం. అలాగే ఇంతకు మునుపు ఒక గర్భిణీ స్త్రీ
అది డెలివరీ అవ్వాలంటే మరి ఇక్కడ సచ్చి బతుకుల్లోనూ చేసి డెలివరీ అయ్యేది. ఇప్పుడు మళ్ళా రకాలు మంచి రోడ్డు ఇచ్చారు, మంచి హాస్పిటల్ వచ్చింది, చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇంకా మూల ప్రాంతాలు ఎక్కడైనా ఉంది ఇటువంటి హాస్పిటల్ కల్పించాలని ప్రభుత్వం కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కడవర్షం మాట్లాడుతున్నాం. అయితే గతంలో అయితే మరి తోనం దాకా వెళ్ళాల్సి వస్తుండేది ఏదేమైనా ప్రాబ్లం అయ్యేదానికి. ఇప్పుడైతే మరి అలాంటి లేకుండా గిరిజ హాస్పిటల్ నిర్మించారు కాబట్టి మనకి చాలా సంతోషంగా ఉంది. ఏ ఇబ్బంది లేకుండా మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, సంజయ్ రాణి గారికి రుణపడి ఉంటాం మేము ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఇదివరకు గత ప్రభుత్వం ఏ రాలేదు దేంట్లో కూడా. ఇప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం మేము. ఊరు ప్రజలు కూడా అందరు కూడా మా పంచాయతీ తరఫున కూడా రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా. అన్నీ కూడా ఈ పంచాయతీలో కూడా రోడ్లు కూడా శాంక్షన్ అయ్యాయి, త్వరలో కూడా అయిపోతాయి అన్నారు. అందుకనే ఎప్పుడు రుణపడి ఉంటాం, కృతజ్ఞతలతో ఆనందం తెలియజేస్తున్నాం. మాది కల్లవలస అండి. కల్లవలస పంచాయతీ కడకొత్త గ్రామం. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ మాది. ఇంతకుముందు అయితే రోడ్డు సౌకర్యం లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకప్పుడు డెలివరీ కేసు బయటికి తీసుకెళ్ళాలంటే 2000 అద్దె పెట్టుకొని తీసుకెళ్ళేవారు. ఇప్పుడేమో ఇది రావడం వల్ల మాకు చాలా సంతోషం. గ్రామండి పంచాయతీ. ఇంతకుముందు సౌకర్యం అయితే మాకేటి కనిపించేది కాదు. ఒక వాహనం రావాలంటే లేదు, ఒక జ్వరం వచ్చినా ఏటు వచ్చినా ప్రతి దానికి మేము ఇబ్బంది పడేవాళ్ళండి. ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వమై కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల మాకు చాలా ప్రజలను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు సాలూరు వెళ్ళాలన్నా ప్రతిసారి ఒక రాత్రిన 9-10కి టైంలో వచ్చాము. ఇప్పుడు రోడ్డు రావడం వల్ల చాలా చక్కగా ఇబ్బందిగా లేకుండా మేము కష్టాలు లేకుండా ఉంటున్నామండి. ఇదే మన సమస్య.